సుమిత్ర భోజనం చేయకున్న దీప కారణంగా తన గదిలో ఉండటంతో అక్కడ ఉన్న శౌర్య సుమిత్ర దగ్గరకు వెళ్ళి, అమ్మగారు, ఏంటి అమ్మగారు, మీరు భోజనం చేయలేదంట, భోజనం చేయకుండా ఉండడం బ్యాడ్ హ్యాబిట్ అని మీరే కదా నాకు చెప్పారు, మరి ఇప్పుడు మీరు భోజనం చేయకపోవడం ఏంటి అంటూ శౌర్య సుమిత్రని అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయి తనైతే దీప వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి అమ్మగారు, అడిగేది నేను, మీరు భోజనం చేయకుండా ఎందుకు ఇక్కడే పస్తులు ఉంటున్నారు, పదండి అమ్మగారు, భోజనం చేద్దురు కానీ భోజనం చేయకుండా ఉండడం బ్యాడ్ హ్యాబిట్ కదా అమ్మగారు, పదండి భోజనం చేద్దురు అంటూ శౌర్య అంటూ ఉంటుంది. అది వినగానే సుమిత్ర అయితే, ఇక నువ్వు ఆపవే, అమ్మగారు అమ్మగారు అంటూ చంపేస్తున్నావు, పద నువ్వు లోపలికి పద, బెడ్ మీద వెళ్ళి కూర్చో, నేను వస్తాను అంటూ శౌర్యని లోపలికి పంపించేస్తుంది. ఇక సుమిత్ర శౌర్యని లోపలికి పంపించేసి ఆ డోర్ క్లోజ్ చేసి దీప దగ్గరకు వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న దీప అయితే, ఏంటి అమ్మగారు భోజనంకి వస్తారా అని చెప్పి అనుకుంటుంది. ఇక సుమిత్ర దీప చేయి పట్టుకొని పక్కకు తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న జ్యోత్స్న పారిజాతం అయితే ఇలా అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు చూడు గ్రాని, దీపకు అమ్మ ఎలా తిడుతుందో చూడు అని చెప్పి జ్యోత్స్న చాలా సంతోషిస్తుంది. ఇక కార్తీక్ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే దీపతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటే చిన్నపిల్లతో కూడా అమ్మగారు అమ్మగారు అని పిలిపిస్తున్నావు, తను అలా పిలవడం నాకు నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దీప అయితే, అదేంటమ్మగారు అలా అంటారు, మేము పని వాళ్ళం కదా, పని వాళ్ళం అమ్మగారు అని పిలవకపోతే ఇంకెలా పిలుస్తారు, పని వాళ్ళలాగే పిలాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సుమిత్ర అయితే, మీరు నాకు పని వాళ్ళు అవ్వచ్చు, కానీ చిన్నపిల్ల అలా పిలవడం నాకు నచ్చడం లేదు, నువ్వు నన్ను అమ్మమ్మ అని పిలిపించు, తను నన్ను అమ్మమ్మ అని పిలిస్తే నాకు వినాలని ఉంది అంటూ సుమిత్ర అంటుంది. అది వినగానే దీప చాలా సంతోషిస్తుంది. ఇక ఆ మాట విని జ్యోత్స్న పారిజాతం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇక సుమిత్ర అయితే, నువ్వు నాకు ఇష్టం లేకపోయినా సరే చిన్నపిల్లలంటే నాకు చాలా ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అందుకే అది నన్ను అమ్మగారు అని పిలుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక మీద అది ఎప్పుడు పిలిచినా అమ్మమ్మ అని పిలవమను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కార్తీక్ అయితే చాలా సంతోషిస్తాడు. అలా దీపతో సుమిత్ర అనేసరికి ఆ మాట విని జ్యోత్స్న షాక్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.